సో తెలంగాణలో ఇప్పటివరకు కూడా రైతు భరోసా పడలేదు. పండగ సందర్భంగా అయినా రైతులకు శుభవార్త చెప్తుంది అనుకుంటే అసలు మొండి చేయి చూపించినట్లుగానే అవుతుంది. మరి ఇంతవరకు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవట్లేదు? ప్రజా ప్రభుత్వంలో రైతుల పక్షపాతిని అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి మూసీ నది కోసం ప్రక్షాళన కోసం వేల కోట్ల రూపాయలని మురుగులో పోయాలనుకుంటుంది. మరి రైతులకు కనీసం రైతు భరోసా ఇవ్వడానికి మనసు రావట్లేదా? నిధులు లేవా? అసలు కారణం ఏంటి సార్? మా గౌరీ, మీకు అట్లాగే ఓల్గా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. 2 విషయాలు చెప్పాలని. తెలంగాణలో నోటు సామెత ఉంది, నేను చెప్పదలుచుకోలేదు. మొదటి మాట చెప్తే అందరికి అర్థమవుతుంది. నమ్మితిరా సిద్ధ అని అంటేనట్టు ఇంకేదో ఉందట, అట్లాగే జరుగుతుంది. ఈ మాట అంటే అందరికి అర్థమవుతుంది తెలంగాణలో. నేనేమంటున్నానంటే నమ్మారు ప్రజలు. ఎప్పుడు కూడా గతంలో కేసీఆర్ గారు తాను చెప్పని హామీలు కూడా చాలా తీర్చారు కూడా. ఉదాహరణకు రైతు బంధు వేస్తానని చెప్పలే, ఎక్కడ కూడా కేసీఆర్ కిట్ తెస్తా అని చెప్పలేదు, అలాగే రైతు బీమా తెస్తానని చెప్పలేదు. హామీలు అవి ఏమీ లేవు. వీళ్ళు నిధులు నియామకాలకు దాని మీద వచ్చారు. 2014 వచ్చిన తర్వాత 2018 వచ్చేకల్లా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఇట్లాంటి పథకాల వల్ల మన కాళేశ్వరం వీటి మీద ఖర్చు ఎక్కువ పెట్టారు. కానీ ఎప్పుడైతే రైతు బంధు అనే పెట్టిందో దేశవ్యాప్తంగా ప్రపంచంలో కూడా అత్యద్భుతమైన పథకం. మీరు అన్న పండగ ఖర్చుల కోసం కాదు, ఇది రైతులకు ఇచ్చేది పెట్టుబడి సహాయం కోసం. చాలా మంది రైతులకు బ్యాంకు వాడు ఎవ్వడు రుణం ఇయ్యాడు. ఎందుకంటే దొంగ పాస్బుక్లు సృష్టించి లంచాలు ఇచ్చే పెద్ద పెద్ద రైతులకు తప్ప సామాన్య రైతులకు బ్యాంకులు ఎప్పుడు రుణాలు ఇవ్వరు. ఇచ్చినా కూడా తలుపు చెక్కలు బిక్కపోతారు తప్ప కట్టకపోతే వాళ్ళకు కనీసం మాఫీ ఉండదు, చూస్తున్నామా. అటువంటిప్పుడు రైతుకు ఆదుకున్నది ఎవరు అంటే పరపతి సౌకర్యం కల్పించి ఆ షావుకార్ల దగ్గర పోయి 2, 3 రూపాయలు 4 రూపాయల కాడికి ఇంట్రెస్ట్ తీసుకొచ్చి పెట్టుబడి పెడితే పెట్టుబడి మునిగితే మళ్ళీ షావుకార్ దగ్గర అప్పట్లాగే ఉంటుండే, పంట పెట్టుబడి పోతుండే. అందుకనే పంట పండినా నష్టమే, పంట పండకపోయినా నష్టమే. పంట ఎక్కువ పడినా కూడా కొనేవాళ్ళు అంటే కొనబోతే కొరివి అమ్మబోతే అడవేని సామెతనే ఉంది. దాన్ని నివారించడానికి కేసీఆర్ గారు రైతు బంధు అనే అద్భుతమైన పథకం పెట్టారు. దాన్ని చూసే మన కిసాన్ సమ్మాన్ యోజన అని చెప్పి 2000 3 విడతల 2,000 6,000 కేంద్ర ప్రభుత్వం కూడా పథకం ప్రవేశపెట్టింది. హర్ఘర్ జల్ కూడా మిషన్ భగీరథకు కాపీ అయ్యింది. తెలంగాణలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అట్లాగే ఇట్లాంటి పథకాలు ఎక్కడ కూడా మనకు ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్ల పుడితే 12,000 ఎక్కడ వేసిన సందర్భం లేదు. కేసీఆర్ కిట్ అనే పేరు మీద దాదాపు సుమారు 1,000 రూపాయల చిన్న చిన్న వస్తువులు ఏవో టవల్ కావచ్చు, పౌడర్ కావచ్చు, ఏదైనా సరే అనే పేరు మీద ఇంటికి అంబులెన్స్ లో ఇంటికి విడిచిపెట్టే పరిస్థితి చూసాం. వాహన సౌకర్యం చేసి పిల్ల పుట్టినా పిల్లగాడు పుట్టినా వాళ్ళ ఇంటికి అప్పచెప్పించారు. ఇది కాదా ప్రభుత్వం అంటే? నేను చాలా తప్పులు చేసిన బీఆర్ఎస్, అవన్నీ పక్కన పెడతాను. నేను దీనికి వస్తున్నాను. రైతు బంధు అనే పథకం వేశారు 10,000. వీళ్ళు ఏమన్నారు అధికారంలోకి వచ్చే ముందు? 10,000 బిచ్చవేస్తున్నారా? 2 పంటలకే ఇస్తారా? 3 పంటలకు ఇస్తాం మేము అంటే 3 పంటలు, 1 కాదు 2 కాదు, అట్లా 5,000 3 పంటలకు ఇస్తాం, 15,000 చేస్తాం మేము అన్న. సంవత్సరానికి 15,000, ఆయన 5,500 10,000 ఇస్తున్నాడు, మేము 5,000 పెంచి 3 పంటలకు ఇస్తున్నారు. అన్ని పోయినాయి. 100 గ్యారంటీలు, 100 రోజుల్లో గ్యారంటీలు, 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 పోయింది. అందులో రైతు భరోసా గురించి వాడు ఇచ్చిన స్పష్టమైన హామీ 15,000. 2 విడతలు ఇచ్చినా సరే, 3 విడతలు ఇచ్చినా ఇస్తా అన్నారు. సరే 2 విడతలు అనుకుందాం, 2 విడతలుగా కనుక 2 విడతలు చూస్తే మొదటి విడత ఏదైతే వీళ్ళు పంచిన మొత్తం ఇప్పుడు 5 విడతలు రావాల్సి ఉన్నాయి. 3వ విడత సగం వేసిండ్రు, 2 విడతలు మాత్రం మొత్తం వేసిండ్రు. అప్పుడు కూడా ఏంటంటే 2023 డిసెంబర్లో వేయాల్సిన డబ్బుల్ని ప్రతిసారి టెన్షన్గా గత 7 ఏళ్లుగా అంటే 14 విడతలు, 12 విడతలు, 6 ఏళ్లుగా ప్రతి నెల సంవత్సరానికి 2 సార్లు పడ్డాయి. ఏదైతే డిసెంబర్లో 2023లో వేయాల్సిన డబ్బుల్ని హరీష్ రావు చిన్న మాట జారి మొత్తం ఆగమైపోయింది. 7,500 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో వేసి పెట్టారు. తెల్లారితే పడేది ఎలక్షన్ కమిషన్ కూడా అనుమతి ఇచ్చిందని. ఏది? అది కొనసాగుతున్న పథకమే, పాతదే, కొత్తది కాదని చెప్తే సరే ఇచ్చుకోండి అని. రేపటి నుంచి టంగానే మీ అకౌంట్లో డబ్బులు పడతాయని సిద్దిపేట సాక్షిగా హరీష్ రావు వారం కానీ మళ్ళీ కంప్లీట్ చేసింది. వీడు వద్దని ఆపేసిన డబ్బులు ఎప్పుడు ఇచ్చిండ్రు? మొత్తం 5 విడతలు మొదటి విడత ఎప్పుడు ఇచ్చిండ్రు అంటే పార్లమెంట్ ఎన్నికలు వస్తే ఇచ్చిండ్రు. ఏప్రిల్, మేలో, జూన్లో పార్లమెంట్ ఎన్నికలు వస్తే ఒక విడత వెనుకకి అయిపోయింది. తర్వాత మేలో ఇవ్వాల్సిన డబ్బులు ఎప్పుడు ఇచ్చారు? డిసెంబర్లో ఇచ్చారు. 2024 డిసెంబర్లో ఇచ్చారు. 2024 డిసెంబర్లో ఇవ్వాల్సిన ఎప్పుడు ఇచ్చారు? 2025 మళ్ళీ మార్చి, ఏప్రిల్ ఇచ్చారు. అంటే 3వ విడత కూడా చాలా మార్పులు చేర్పులు చేసి 2 విడతలేమో దాన్ని ఇంకోటి చెప్పకపోతే 15,000 బదులు మొదటి విడత మాత్రమే 7,500 ఇచ్చేసారు. ఏది? పాత గవర్నమెంట్ బాకీ ఉన్నది. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత అది రైతు బంధును 15,000 బదులు 12,000 అన్నారు. డబ్బులు లేవన్నారు, కోసిన డబ్బులు లేవన్నారు. 6,000 2 సార్లు వేస్తామన్నారు. వేసే క్రమంలో కూడా రెండోసారికి ఇచ్చినప్పుడు చాలా భూములను తీసేశారు. అంటే వాళ్ళు, నేను మొదటి నుంచి అంటున్నాను, రాళ్ళు రప్పలు వ్యవసాయ యోగ్యంగా భూమి
ప్లాట్లు చేసి రియల్ ఎస్టేట్ చేసుకున్నా వాటికి ఇవ్వాల్సింది కాదు, తప్పే. వాళ్ళు చేసింది తప్పే. కానీ మీరు ఆ 10,000 వాళ్ళందరికీ ఇచ్చారు. మీరు ఎవరికి ఇవ్వకుండా మొదలు ఇవన్నీ తీసేసేవరకల్లా 15 ప్రతి సంవత్సరం 15,000 కోట్లు అవుతుండే. ఏది వాళ్ళకు 2 విడత పంచితే అన్ని భూములకు ఇస్తే, ఏది మీరన్న అక్రమంగా అన్నిటి కట్టబెట్టిన కూడా 15,000 కోట్లు అవుతుండే. వీళ్ళు 12,000 కోట్లలోనే మొత్తం సరిపెట్టిండు, 12,000 చొప్పున ఇచ్చుకుంటూ. అంటే ఏమైనట్టు 3,000 కోట్లు తగ్గింది కదా ఇంకా వాళ్ళు మొత్తం ఇచ్చిన దానికన్నా. రెండోది ఏమైందంటే, ఎప్పుడైతే 3వ విడతకు వచ్చే వరకల్లా గూగుల్ మ్యాప్ చూసేసి, ఉదాహరణకు నా ఇంటి వెనుక పొలం ఉందనుకోండి, నా ఇల్లు ఉంటది చాలు మొత్తం ఎగ్గొట్టింది దాన్ని. ఉదాహరణ చెప్తున్నాను. అట్లానే ఇళ్ల పక్కన ఉన్న భూముల్లో వ్యవసాయం చేస్తున్నా కూడా దాన్ని పెట్టింది. మూడోది ఏం చేశారు, ఔటర్ రింగ్ రోడ్ లోపల కానీ ఔటర్ రింగ్ రోడ్ పక్కన కానీ వ్యవసాయ భూములు లేవంటారు. వాళ్ళ రైతు బంధు ఎందుకు వేయాలంటారు? నిజాంపేట మీరు ప్రగతి నగర్ హైదరాబాద్ నడిబొడ్డున అటు పోతుంటే పొలాలు ఉంటాయి, వ్యవసాయ పొలాలు ఉంటాయి. వాళ్ళకు కూడా వ్యవసాయం చేస్తే వాళ్ళకి ఇస్తా అనుకున్నారు కదా. మొత్తం ఔటర్ రింగ్ రోడ్ మొత్తం లోపల ఔటర్ రింగ్ రోడ్ అనుకోండి. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ పెద్దది, అక్కడ ఎక్కడ ఇస్తలేరు, అయిపోయింది మొత్తం. మూడోది. నాలుగోది ఏంటంటే, ఇప్పుడు 4వ విడత 5వ విడత కొట్టిరు. అంటే వీళ్ళు వచ్చినప్పటికీ చెప్తున్నా, ఎప్పుడు మొదటి 3 విడతలు వచ్చినాయి, అవి కూడా 2023 లాస్ట్ది, 2024 వచ్చింది. 2025లో మన మేలో వేయాల్సి ఉండే, ఇప్పుడు డిసెంబర్లో వేయాల్సి ఉండే. 2025 ఈ 2 విడతలు ఎగ్గొట్టింది. ఇక రైతు భరోసా మీద భరోసా లేదు, రైతు బంధువులు ఎంతకంటే లేదు, భరోసాను ఎగ్గొట్టినట్టే లెక్క. ఇట్లా రైతులు కూడా ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేశారంటే, అప్పుడు ఇచ్చిన 500కో 1000కో 1500కో 2000కో 4000కో ఆశపడ్డారు తప్ప మా బతుకు చిత్రం అయిపోయిందని ఆలోచించలే. మీరన్న పండుగ ఖర్చుల కోసం ఎదురు చూస్తున్న రైతులు కాదు, పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇవాళ యూరియా కోసం క్యూలలో నిలబడుతున్నారు రైతులు. మరి యూరియా డబ్బులు కావాలి కదా, ఎక్కడి నుంచి వస్తాయి? అట్లానే మనకు పురుగు మందులు కొనాలి, దానికి కూడా డబ్బులు కావాలి కదా. పురుగు మందులు లైన్ లేదు, ఎందుకంటే దుర్మార్గమైన అన్ని కల్తీ మందులే. మూడోది, వ్యవసాయ పెట్టుబడి అంటే కనీసం ట్రాక్టర్ కిరాయి కావాలి, దుక్కి దున్నాలి, చేయాలి కదా. ఇప్పుడు మళ్ళీ పంట పెట్టాల్సి వచ్చింది. 6వ విడత కూడా ఇంకొక 2 నెలలు జనవరి ఉన్నాం కదా. అంటే సరిగ్గా 5 విడతలను 3 విడతలు వేసిండ్రు, 2వ విడత నుంచి 2 విడతలు ఎగ్గొట్టిండ్రు. ఇక రైతు బంధు హుళక్కి అని అనిపిస్తుంది. ఎప్పుడు చేసుకున్నంత వాళ్ళు అన్ని అరచేతుల సర్గం చూపెడితే చేయి గుర్తు వాళ్ళది, అరచేతుల సర్గం చూపిస్తే మొత్తం ఓట్లు వేశారు, గుద్దేసేశారు. అట్లాగే బీసీ రిజర్వేషన్ మీద ఆశ, నిరుద్యోగ భృతి ఇస్తా అని, 2,000 పెన్షన్ 4,000 చేస్తా అని, 2,500 రూపాయలు మహిళలకు ఉచితంగా నెల వేస్తామని, స్కూటీలు అదనంగా ఇస్తామని, అసలు ఏ వర్గానికి హామీ ఇవ్వలేదు. అన్ని వర్గాలకు హామీలు ఇచ్చారు. అన్ని హామీలు వాళ్ళకి ఒక 2 జరిగి, ఒకటేమో ఉచిత బస్సు, రెండవదేమో 200 యూనిట్లకు కరెంటు ఫ్రీ. ఈ 2 తప్ప మిగతావన్నీ కూడా, రుణమాఫీ కూడా 40,000 కోట్ల అన్నోళ్ళు 20,000 కోట్ల 21,000 కోట్లు ఇచ్చింది. అది కూడా అరకొర సగమే. నిజమైన రుణమాఫీ అందరికి జరగలేదు. సరే, ఈ 3 అనుకుందాం కొద్దిసేపటికి. మిగతా 13 సంగతి ఏంది? మిగతా 417 సంగతి ఏంది? అంటే ఈ ప్రభుత్వం రైతు బంధు ఇక ముందు ఇవ్వదు అని అర్థమవుతుంది మనకు. ఇవ్వకపోయినా ఓట్లు పడుతున్నాయి మాకు అని చెప్పే ఇవాళ మున్సిపల్ ఎన్నికలకు పోతున్నారు, రేపు పొద్దున ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు పోతారు. కానీ ఇవన్నీ చూస్తున్నారు. కాలంబు రాగానే కాటేసి తీర్థమని మనకు కాళోజీరావు ప్రజాకవి ఆయన ఎప్పుడో అన్నారు, అవసరమైనప్పుడు పొందబెట్టే ప్రయత్నం చేస్తారు. అట్లానే మన బీఆర్ఎస్ కు అహంకారము అవినీతి, వాళ్ళ అహంకారాన్ని అవినీతిని ఓడించడానికి ఎంత టైం పట్టింది? 10 ఏళ్ళు పట్టింది. 9 ఏళ్ల తర్వాత తీర్పిచ్చారు. నేలకేసి బండకేసి కొడితే మళ్ళీ లేవకుండా ఇంట్లోకి ఫామ్ హౌస్ పరిమితమైనరు. ఎవరైనా సరే అవకాశం వచ్చేదాకా ప్రజలు ఎదురు చూస్తారు. అవకాశం వచ్చినాక అన్ని ఒకేసారి బాకీ తీర్చుకుంటారు, బేబాకీ చేసుకుంటారు. అప్పుడు అధికారంలో ఎవరు ఉంటారు, అధికారంలో ఎవరు లేకపోతారు. కనుక రైతు భరోసా ఇక లేనట్టే, లేక భరోసానే లేదు ఈ ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం ఇచ్చే భరోసా అంతకంటే పనికిరాదంటున్నారు.